ప్రెజెంట్ జనరేషన్ అంతా లవ్ అండ్ మ్యారేజ్ పైన బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ చీటింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి. సో చీటింగ్ కన్నా ముందు మనం లవ్ గురించి మాట్లాడదాం. సో మనం పుట్టుకతోటే అమ్మ ప్రేమను పొందుతూ వచ్చాం. సో ప్రేమ అనేది అందరిలోనే ఉంది. సో అది మన బాడీలోనే ఉంది. సో నాకు ప్రేమ వద్దు అండ్ మ్యారేజ్ వద్దు ఏం వద్దు అనుకుంటే మనం లైఫ్ లాంగ్ అలా అలోన్గానే ఉండాలి, ఒంటరిగానే ఉండాలి, ఫీల్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు ఒంటరిగా ఉన్న నాకు నేనేం ఒంటరిగా లేను, ఫీల్ కావట్లేదు అనుకోవడానికి ఏం లేదు. లైఫ్లో కంపల్సరీ మనం ఫీల్ అవుతాం ఒంటరిగా ఉంటే. ఇప్పుడు ఈ చీటింగ్ ఎందుకు జరుగుతుందంటే, సో మనం క్వాలిటీ పార్ట్నర్ని ఎంచుకోవట్లేదు. సో మనం డైమండ్ కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా అండ్ బ్రాండెడ్ థింగ్స్ ఏది కొనాలన్నా సో అవి ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్కి వెళ్ళి మనం వాటిని కొంటాం. సో అలానే మనకి ఒక రైట్ పార్ట్నర్ కావాలంటే ఒక రైట్ ప్లేస్కి వెళ్ళి మనం వాళ్ళ గురించి వెతకాలి. క్వాలిటీ ఏరియాస్లోనే మనం చెక్ చేయాలి. నువ్వు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో వెతికితే రోడ్ల పైన మార్కెట్లో 95% చీటింగ్ కారణం రీజన్ సో కరెక్ట్ పార్ట్నర్ని మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. నేను చాలా బుక్స్ చదవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే క్వాలిటీగా ఉంటారో, సో ఎవరికైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయో వాళ్ళు సేమ్ డ్రీమ్స్ అండ్ గోల్స్ ఒక క్వాలిటీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడే వాళ్ళు గ్రో అవ్వగలరు కూడా. సో మనం మన గోల్ని అచీవ్ అవ్వాలంటే మన పార్ట్నర్ 50% రోల్ని ప్లే చేస్తారు. మనం ఒక క్వాలిటీ పర్సన్గా ఉంటే మనకి కూడా క్వాలిటీ పర్సన్స్ ఎవరో అర్థమవుతుంది. సో మనం వాళ్ళని మన పార్ట్నర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 99% అనేది ఛాన్సెస్ తక్కువ చీటింగ్కి. సో క్వాలిటీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్.